హాయ్ బాయ్స్. మార్నింగ్ ఏముంది, పొద్దున్నే లేచి జనాలు సావదంగట్లేదు, నా బాడీని సావదంగాలి కాబట్టి జిమ్కి అయితే వెళ్ళిపోతా. హెల్త్కి మంచిది కాబట్టి పొద్దున్నే లేవగానే ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసి రాత్రి నానబెట్టిన ఆల్మండ్ తినేసి మంచి రిచ్గా ఒక టీ షర్ట్ వేసుకొని దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగా మన దగ్గర ఉన్న షూస్లో ఒక షూ అయితే వేసేసుకొని ఇంకా నిదానంగా ఒక చిన్నగా మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని అలా హెడ్సెట్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. దరిద్రం ఏంటంటే మా ఫ్లాట్లో లిఫ్టే లేదు. సో ఇంకా అలాగా స్టెప్స్ మీద దిగి వామపోతుంది కదా అని అలా దిక్కుండా వెళ్ళిపోయాను. పార్కింగ్లో ఉన్న నా బేబీ దగ్గరికి అయితే వచ్చేసా, కీస్ పెట్టి స్టార్ట్ చేసి రయ్యని యాక్సిలేటర్ ఇచ్చి ఇంక జిమ్కి అయితే బయలుదేరాను. హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వినకపోతే మనకు రోజు గడవదు భయ్య. అందుకే హెడ్సెట్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేసుకుంటా బొమ్ బొమ్ అని బీచ్ రోడ్లో కొట్టుకుంటా వెళ్ళిపోయా. నేను జిమ్కి వచ్చేపాటికి అయితే 6:30 అయిపోయింది. ఇంకా మన శేఖర్ ఓపెన్ చేసి మన ప్రీ వర్కౌట్ కూడా ఓపెన్ చేసి అందులో ఒక స్కూప్ దెంగి ఇక రప్ప కలపడం స్టార్ట్ అయితే చేయాలి. ప్రీ వర్కౌట్ అయితే ఫుల్గా తాగేసి నరాలు తెగిపోయేలాగా వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వామప్ అయితే ముఖ్యం బిగులు. సో వామప్ అయితే ఒక 10 మినిట్స్ చేసేసి రాడ్కి అటో 20 ఇటో 20 వెయిట్లు దెంగేసి గిప్పి గుద్దడం స్టార్ట్ చేస్తే బబ్లీ లెక్క పంపు రావాలి. అది కాకుండా అక్కడతో ఆగలేదు. ఇంకా అటో 25 ఇటో 25 డంబుల్స్ అయితే తీసుకొని రప్ప డంబుల్ ప్రెస్ అయితే కొట్టుపారదు. ఇంకా రకరకాల వేరియేషన్స్తో జిమ్లో రక్తాలు చిందిచ్చా. నేను మామూలుగానే అద్దం చూస్తే అమ్మాయిలాగా ఆగిపోతా. ఇక చూసుకో జిమ్లో మొత్తం అద్దాలే ఉంటాయి కాబట్టి మనం వర్కౌట్ అయ్యాక పంపు చూసుకొని నాలో నేనే మురిసిపోయి జిమ్లో నుండి బయటకు వచ్చా. వర్కౌట్ అయితే అయిపోయింది. సో చలో మా ఇద్దరు ఎదవల్ని అయితే ఎక్కించడానికి వెళ్ళాలి. ఇంకా మనం బైక్ ఎక్కేసి ట్వైన్ వెళ్ళిపోదాం. అయిపోయింది వాళ్ళకి వర్కౌట్. ఇప్పుడే ఫ్రెష్గా గొడవైన లవర్స్ లాగా అటోటి ఇటోటి దిమ్మ మీద కోతినా కొడుకుల్లా కూర్చున్నారు మా ఎదవలో. అలా మా బాయ్స్ ఇద్దరిని ఎక్కించేసుకొని బీచ్ రోడ్లోకి బయలుదేరేసా. అలా బీచ్ రోడ్లోకి రాగానే ఆ బీచ్ని చూస్తే నాకున్న బాధలన్నీ మర్చిపోతా. అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్డు. ఒక 5 మినిట్స్ అయితే బీచ్ రోడ్లో ఆర్కే బస్ స్టాప్ ముందు ఉంచొని వెయిట్ చేస్తుంటే మా ఫ్రెండ్ గాడు అయితే ఒక జ్యూస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసాడు. అది అట్లాగా బీచ్ అలా జ్యూస్ పాయింట్. ఆ పక్కన గల్లీలోనే ఒక టిఫిన్ షాప్ కనిపించింది. వరద బాధితులు పులిహోర బాటిల్ కోసం కొట్టుకున్నట్టు వెళ్ళి ఆ టిఫిన్ షాప్ మీద దండయాత్ర చేసేసా. ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టుకు మళ్ళీ తినడం స్టార్ట్ చేసేసా. ఇంతలో ఒక తమ్ముడు వచ్చి అన్న నీ రీల్స్ బాగుంటాయి అన్న అని ఒక సెల్ఫీ అడిగాడు. నా మొగానికి నేను హీరోనా నాతో సెల్ఫీ దిగడానికి, కానీ లోపల అనుకొని సెల్ఫీ అయితే ఇచ్చేసా. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయా, ఎందుకంటే జిమ్కి వెళ్ళి స్వెట్ పట్టేసి ఉంటాను కాబట్టి రెడీ అయిపోయా. ఇప్పుడు కదా స్టార్ట్ అయింది అసలైన ఉద్యమం. ఇంకా అలా డైట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మిల్క్లో అలా 90 గ్రామ్స్ చాకోస్ అయితే వేసుకున్నా. ఇంకా దాని తర్వాత అలా కొంచెం కాఫీ పెట్టుకొని మా రూమ్ దగ్గర ఉండే వ్యూ అయితే గుద్దవగలు ఉంటుంది. ఆ వ్యూ చూస్తూ కాఫీని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అంతకుముందు అంటే హైదరాబాద్లో ఏఈగా జాబ్ చేశాను. ఇప్పుడు అంటే పీకే పనులు ఏం లేవు కాబట్టి జాబ్ మానేసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకా ఐప్యాడ్ ఓపెన్ చేసి పబ్జీ ఓపెన్ చేస్తా. మన దగ్గర అలాగో కొంచెం యూస్ ఉంది, దాంతో ఏదో క్రేట్స్ ఓపెన్ చేద్దాం మన అదృష్టం చెక్ చేసుకుందాం అనుకున్నా. కానీ దరిద్రం మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే కదా, ఇంకేముంది ఒక్క క్రేట్ కూడా కలిసి రాలేదు. ఇంకా సర్లే పీకేది ఏముంది అని చెప్పి కాసేపు అలా 3 గేమ్లు పబ్ చేశా. ఓరు బాబు మీరేదో అనుకున్నారు, నేను ప్రో ప్లేయర్ని కాదు. మనం బాటికల్ని కొట్టుకుంటా మొత్తం మ్యాప్ తిరిగేస్తాం, చివరికి క్యాంపింగ్ చేసి చచ్చిపోతాం అంతే. ఇంకైతే లంచ్ టైం అయిపోయింది. ఇంకా మన డైట్లో ఏంటంటే రైస్ లేదు, ఓన్లీ చికెన్ మాత్రమే. సో ఇక చికెన్ని కడిగి దాన్ని తెల్లగా చేశాను, ఎందుకంటే మనం ఓసిడి బ్యాచ్ కాబట్టి. ఇంకా దాన్ని అలా కుక్కర్లో వేసి కొంచెం నీళ్లు పోసి మన ఇండక్షన్ స్టవ్ కాబట్టి దాని మీద పెట్టేసి కాసేపు కూర్చున్నా. ఇంకా 3 విజిల్లు వచ్చేసింది. ఇంకా మనం చికెన్ని ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని తినడం స్టార్ట్ చేశా. ఇది చూడడానికి తినడానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఒంటికి మంచిది కాబట్టి ఇక తినాలి, చేసేది ఏం లేదు కాబట్టి. చాలా కష్టపడి తినేసి మధ్యాహ్నం ఒక పవర్ నాప్ అయితే వేసి మా కోతి నా కొడుకులతో రోడ్డు మీద దండయాత్ర చేయడం స్టార్ట్ చేసాం. ఇక రోమింగ్ 2 బైక్లు అయితే పెట్రోల్ బొక్కని ఒక బైక్ మీద 3 తిరిగేస్తూ ఉంటాం అనమాట. అలా వ్యూ పాయింట్కి బయలుదేరాం. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుండి చూస్తుంటే బీచ్ సగం కనబడుతూ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నాకు మళ్ళీ పని పడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా బీచ్ దగ్గర కాఫీ తాగుతూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక మొదలు పెడతాం. ఇక ఆడింట్లో ఏం చొర్రి ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి ఏం చేసింది అని చెప్పి ఊర్లో ముచ్చట్లన్నీ మేమే చెప్పుకొని 1 గంటన్నర 2 గంటలు అక్కడే గడిపేసి
అక్కడ నుండి ఇంకా బయటకు వస్తామండి. ఇక ఆర్కే బీచ్ రోడ్లోకి వచ్చేసి అక్కడ కనిపించే అందాలన్నీ కళ్ళతో ఎంజాయ్ చేసేసి ఒక 2-3 రౌండ్లు ఆ రోడ్లోనే పిచ్చుకోకలా తిరిగేసి ఇంకా అక్కడ నుండి వైఎంసీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ఇంకా అక్కడ కూర్చున్నాక ఖాళీగా అయితే ఉండం కదా, ఇక అలా ఒక సిగరెట్ అయితే గిప్మని వెలిగించి గప్ప 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 గప్పమని ఆనందంగా కొట్టేసి పీస్ని ఎంజాయ్ చేస్తా. ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఇంటికి బయలుదేరుతాం. ఇక ఇంటికి వెళ్ళాక ఇంకేముంటుంది, పంచాయతీ ఫ్రెష్ అయిపోతాం. ఎందుకంటే బీచ్ రోడ్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, అసలుకే మనం అంతంత మాత్రం కలరు. ఇంక రూమ్కి వెళ్ళి స్నానం చేయకపోతే ఆ ట్యాన్ అంతా అట్లా పట్టేసి ఉంటుంది కాబట్టి నీట్గా ఫ్రెష్ అయిపోయి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఇక కాలు తన్ని పెట్టి పడుకుంటాం. ఒక గంట అయ్యాక లేచి రైస్ పెట్టుకొని ఫుల్గా తినేసి ఫుల్ స్లీప్, మళ్ళీ రొటీన్ స్టోరీ. చలో మరి.